శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం. కొంతమంది కావలసుకునో లేదా అజ్ఞానంతోనో అడగాలని ఒక క్వశ్చన్ వేస్తూ ఉంటారు. శివుడికి తెలియదా గణపతి తన కొడుకు అని, అతని తలను ఎలా నరుకుతారు అని. శివము అంటే సనాతన ధర్మంలో శుభం. శివశక్తి, శివము అంటే నిరాకారం యొక్క స్వరూపము. నిరాకారము, ఈ సృష్టి అంతా కూడా నిరాకారం యొక్క స్వరూపం నుండే ఉద్భవన జరిగింది అని చెప్పేసి సనాతన ధర్మంలో చాలా స్పష్టంగా చెప్పబడింది. ఆ నిరాకార స్వరూపమే క్రమంగా అది ఆకారం కూడా దాల్చింది. ఆకారం దాల్చేటువంటిది వేరే శక్తి కాదు, అది ఆ నిరాకారంలో నుండి ఉద్భవన జరిగినటువంటి శక్తి అని చాలా స్పష్టంగా చెప్పింది. ఇక్కడ సైంటిస్టులు కూడా ఇదే విషయాన్ని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఒక ఎనర్జీ పాయింట్ ఉంది, దాని నుండి ఇదంతా వస్తుంది అని. అంటే ఆ ఎనర్జీ పాయింట్ కోసం వెతుకుతున్నారు, ఆ ఎనర్జీ నుండే ఇదంతా వచ్చింది, అంటే ఈ విశ్వం అంతా కూడా వచ్చింది. కొంతమంది నిరాకార స్వరూపాన్ని కూడా, అంటే నిరాకారాన్ని ఆరాధించేటువంటి ఇతర మతస్థులు ఉంటారు కొంతమంది. మరి వాళ్ళు కూడా వాళ్ళ దాంట్లో ఏం చెప్తారు అంటే నిరాకారము అనేటువంటిది సర్వశక్తివంతము అని చెప్పేసి. అంటే వాళ్ళ మత గ్రంథాలలో కూడా నిరాకారము సర్వశక్తివంతము, మరి సనాతన ధర్మంలో కూడా సర్వశక్తివంతము, మహాశక్తివంతము, దాన్ని మించింది లేదు, దానిలో నుండి వచ్చిందని ఇంకా కొంచెం ఒక అడుగు ముందుకు వేసి చెప్పడం అనేది జరుగుతుంది. సరే, మరి ఆ మహాశక్తికి, ఆ నిరాకార స్వరూపానికి అసలు ఏమి జరుగుతుంది అనేది తెలియదా? మరి ఆ నిరాకార స్వరూపమే ఆకారంగా మారింది కదా. ఆ నిరాకార స్వరూపమే విశ్వంగా, ఆ విశ్వంలో నుండి పంచీకరణ చెంది పంచభూతాలుగా ఇలా ఒక్కొక్కటి ఉద్భవన జరిగి ఇప్పుడు మనం ఉండేటువంటి విధానం అంతా ఉంది. మన ధర్మంలో చాలా స్పష్టంగా అహం బ్రహ్మస్మి, మీరే ఆ శక్తి నుండి ఉద్భవన జరిగింది. యాక్చువల్గా మీరు అసలు చెప్పాలి అంటే మీరే ఆ శక్తి అని కూడా చెప్పబడింది. ఇంతకంటే ఇంకా ఏం చెప్తారు? చాలా శక్తివంతంగా చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటంటే, గజాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉంటాడు. తన శక్తి చేత తపస్సు చేసి ఆ శక్తి చేత శివుణ్ణి తన కడుపులో పెట్టుకుంటాడు ఆ వరం చేత. సరే, శివుడు ఒకరికి సంబంధించినటువంటి శక్తి కాదు కదా. సో కొన్ని కారణాల వల్ల శివుడు బయటకు వస్తాడు, పొట్ట చీల్చుకొని బయటకు రావాల్సినటువంటి పరిస్థితి వచ్చేస్తాడు. ఇక్కడ అధర్మం కదా. ఆ శక్తిని ఆ శివుడు అంటే సమస్తము విస్తరించి సమస్తాన్ని సృష్టిని అంతటి కూడా నడిపేటువంటి ఒక మహాశక్తిని తన కడుపులోని తన స్వార్థం కోసం తన దగ్గర ఉంచుకోవాలనే ప్రయత్నం కదా, అది అందరిది కదా. సరే, అది బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత సరే నీకు ఏదైనా ఒక వరం కోరుకో అంటే, నా తల పూజనీయంగా ఉండాలి, అందరూ పూజించాలి, నా తలను పూజించాలి అనేటువంటి ఒక వరాన్ని కోరుకుంటాడు. సరే అని చెప్పేసి శివుడు వరం ఇస్తాడు. ఆ గజాసురుని యొక్క తల గజము ఆకారంలో ఉంటుంది, ఏనుగు తల, అందుకే గజాసురుడు అని పేరు వచ్చింది. ఇక ఇంకొక రాక్షసుడు ఉంటాడు, మూకాసురుడు అని చెప్పేసి ఒక రాక్షసుడు ఉంటాడు. మూషికాసురుడు, మూసిక. అయితే అతను ఏం చేస్తాడు అంటే, ఇక విపరీతంగా తపస్సు చేసి తను వరాలు పొందుతాడు. ఏంటి అవి అంటే, ద్విజన్ముడు, 2 సార్లు జన్మించిన వాడు, ద్విముఖుడు, 2 ముఖాలు కలిగినటువంటి వాడు, తర్వాత గర్భం నుండి జన్మించినటువంటి వారు, ఆ జన్మ బ్రహ్మచారి, సకల శాస్త్రాలు చదివి తెలుసుకున్నవాడు. ఇది తెలుసుకుంటే సరిపోదు, బుద్ధి స్థితిలో నిరంతరము ఉండేటువంటి వాడు, సకల సిద్ధులను సాధించి బుద్ధి స్థితిలో ఉండేటువంటి వ్యక్తి చేత మాత్రమే, అంటే ఆ దేవతా శక్తి చేత మాత్రమే నాకు చావు కావాలి. ఎందుకంటే నాకు మరణం లేకుండా వరం ఇమ్మంటే ఏ దేవుడు కూడా ఇవ్వడు. ఎందుకంటే మరణం అనేటువంటిది కంపల్సరీగా పుట్టినవాడు గిట్టక తప్పదు అనేటువంటి నానుడు ఉంది కదా. ఇంకా ఏమైనా వరం కోరుకో అంటే ఈ రకంగా కోరుకుంటాడు. ఎందుకు? ఈ కోరికలు అంటే ఈ విధానం అంతా కూడా కలిసినటువంటి ఒక స్వరూపము ఉండడం అనేటువంటిది దుర్లభం కనుక నాకు చావు ఉండదు అనేటువంటి ఆ ఉద్దేశంతో కోరుకుంటాడు. ఒకనొక సందర్భంలో హిరణ్యకశిపుడు కూడా ఇలాగే కోరుకుంటాడు కదా, అసాధ్యమైనటువంటి కోరికలు కోరుకుంటారు.
కానీ దైవానికి అసాధ్యం ఏముంటుంది? అప్పుడు ఇతడు చంపబడాలి, సజ్జనులను విపరీతంగా ఇబ్బంది పెడుతున్నాడు కనుక చంపబడాలి అంటే ఏంటి? ఈ లక్షణాలు ఉండేటువంటి వారే కావాలి. శివుని యొక్క సంకల్ప బలం చేతనే పార్వతీదేవి ఏం చేస్తుంది? ఒక పిండితోని వినాయకుని ఒక విగ్రహం తయారు చేసేసి దానికి ప్రాణం పోయడం జరుగుతుంది, గర్భంలో కాదు. ఇక కొంతమంది అంటూ ఉంటారు, మా దేవుడు పరిశుద్ధుడు అంటే పురుష సంపర్కము లేకుండానే గర్భంలోకి ఆ ఆత్మ ప్రవేశించింది, బహిర్ముఖమైంది కనుక పరిశుద్ధుడు అంటారు. మరి ఆ రకమైనటువంటి విధానంతో పోల్చితే మరి గణపతి మరింత పరిశుద్ధుడు. అసలు ఆ గర్భంలోకి వెళ్ళకుండానే, అంటే గర్భము అంటే ఇక్కడ రక్తం ఉంటుంది, రక్త మాంసాలు అన్నీ ఉంటాయి కదా, ఆ విధానం ఏమీ లేకుండానే జనించిన వాడు మరి గణపతి మరింత పరిశుద్ధుడు. అయితే ప్రాణం పోసిన తర్వాత శివుడు వస్తాడు, యుద్ధం జరుగుతుంది. ఇదంతా మనకు తెలిసినటువంటి విషయమే. ఇది నడిపించేది అంతా శివుడే. అక్కడ వాళ్ళు చావాలి కనుక అతను చావాలి, మూషికాసురుడు చనిపోవాలి కనుక ఇదంతా జరుగుతుంది. శివుడు వినాయకుని యొక్క తలను ఖండించడము, తర్వాత పార్వతి వచ్చి బాధపడము, మళ్ళీ గజాసురుని తల అక్కడ ఉంటుంది కదా, వరమిస్తాడు, అది అలాగే ఉంటుంది, ఇబ్బంది లేకుండా అలాగే ఉంటుంది. ఆ తలని తీసుకొచ్చి పెట్టడము. ఇప్పుడు మళ్ళీ వినాయకుడు మళ్ళీ జన్మించడము. అంటే ఇక్కడ ఏం జరిగింది? గర్భం నుండి జన్మించకూడదు ఒకటి, రెండవది రెండు జన్మలు, మొదటి జన్మ రెండవ జన్మ ఒకే విధానంలో, రెండవది రెండు ముఖాలు, వరానికి దగ్గరగా వచ్చాడు కదా. ఇక మిగిలిన ఏంటి? ఆ జన్మ బ్రహ్మచారి, తర్వాత సకల శాస్త్రాలు తెలుసుకుంటాడు, తర్వాత వెళ్ళి చాలా ఘోరమైనటువంటి తపస్సు చేసి అపారమైనటువంటి శక్తులను సిద్ధిని పొందుతాడు. ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఆ బుద్ధి స్థితి ఆయనకు మాత్రమే సాధ్యము. ఇవన్నీ కూడా పరిపూర్ణంగా తనలోకి తీసుకున్న తర్వాత మూషికాసురుని సంహరించడము అనేటువంటిది జరుగుతుంది. చూడండి, మూషికాసురుని సంహరించడం జరుగుతుంది. అంటే ఒక నెగటివ్ ఎనర్జీని తీసివేయడానికి, దాన్ని తీసివేయడానికి కావలసినటువంటి విధానం ఏ విధంగా ఉంటుందో ఆ విధానం యొక్క రూపకల్పనే గణపతి. అంటే ఇక్కడ కొంతమందికి ఒకే పుస్తకం ఉంటుంది, కొంతమందికి అంటే కొన్ని గ్రంథాలు, అంటే ఇక్కడ కొన్ని మతాలలో, ఇప్పుడు ఇస్లాంకి అయితే ఖురాన్ ఉంటుంది, క్రిస్టియన్స్కి అయితే బైబిల్ ఉంటుంది, ఇలా ఉంటుంది. వాళ్ళకి ఒక గ్రంథం ఉంటుంది, ఆ గ్రంథం ప్రకారం మాత్రమే వాళ్ళు నడుస్తారు. ఆ గ్రంథంలో నుండే ప్రతిదీ కూడా ఆలోచన చేస్తే ఎలా? ఇతరుల గురించి వ్యాఖ్యానించాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ యొక్క చరిత్రను, ఆ విధానాన్ని తెలుసుకొని మాట్లాడాలి. ఇది అందుకని శివుడికి అంతా తెలుసు. ఇలా స్వరూపమైనప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ వెళ్ళాలి కనుక అది చనిపోవాలి కనుక ఈ విధానము అంతా కూడా రావడం జరిగింది. గణేశుడు మహాశక్తి సంపన్నుడు, ఎప్పుడు విజయమే అపజయము అనేటువంటి లేనటువంటి ఒక మహాశక్తి కనుక తెలిసి తెలియకుండా వ్యాఖ్యానించేటువంటి వారి గురించి ఎవరు కూడా పట్టించుకోకూడదు. అసలు విషయాన్ని తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. అందరికీ బ్లెస్సింగ్స్.